మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో ధనవంతులు తమ సొత్తును ఎక్కువగా బ్యాంకుల్లో క్యాష్గా ఉంచరు అనే విషయంలో మీరు తెలుసుకుంటారు. దాని కారణాలు ఏంటి, మరియు వారు ఏం కొనుగోలు చేస్తారు బ్యాంకులో పెట్టకుండా అనే అంశంపై ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. మీరు కూడా ధనవంతుల అలవాట్లు అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం టాపిక్లోకి వెళ్దాం. భాగం 1, డబ్బు బ్యాంకులో ఎందుకు ఉంచుతారు? పేదవారు ధనవంతులు చూసినట్టయితే పేదవారు డబ్బుని బ్యాంకులో ఉంచుతారు, ధనవంతులు బ్యాంకులో ఉంచరు. ఎందుకు? మనలో చాలామందికి ఒక భావన ఉంటుంది, కష్టపడి సంపాదించిన డబ్బు బ్యాంకులో ఉంచితే అత్యంత సురక్షితంగా ఉంటుందని. కానీ నిజానికి అదే అత్యంత ప్రమాదకరం అంట మై డిఫరెండ్స్. ఉదాహరణకు, బ్యాంకులో పెట్టిన డబ్బు నెమ్మదిగా విలువ కోల్పోతుందంట. బ్యాంకు ఇన్సర్ట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా తక్కువ వడ్డీ ఇస్తాయంట. మిత్రులారా, ప్రస్తుతం దాదాపు 3%, 4% కానీ ఇన్ఫ్లేషన్ 5% ఉంటే డబ్బు వాస్తవంగా తగ్గిపోతుంది. భాగం 2, ధనవంతుల స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే క్యాష్ పక్కన పెట్టేసే సూత్రం. మిత్రులారా, ధనవంతులు వారి ఆస్తులను బ్యాంకులో అలా ఉంచడానికి మీరు తెలుసుకోండి. ఎందుకంటే బ్యాంకులో క్యాష్ ఉంచడం ద్వారా క్యాష్ మన కోసం పనిచేయదండి. అది బ్యాంకులో ఆదాయానికి ఉపయోగపడుతుంది తప్ప మన కోసం పనిచేయదు. ఉదాహరణకు, ఎలాన్ మస్క్ అతని దగ్గర ఉన్న డబ్బంతా ఆ డబ్బును టెస్లా షేర్లలో పెట్టాడు. జెఫ్ బెజోస్ అమెజాన్లో పెట్టాడు. డైవర్సిఫై గ్రోయింగ్ అంటారు. డివిడెండ్ ఇస్తున్న కంపెనీలలో సంపద కూడబెట్టడం అనేది దీర్ఘకాల బలహీనతకు అడ్డుకట్ట వేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. బ్యాంకులు అలాగే ప్రొఫెషనల్ రిజర్వ్స్ ల్యాండింగ్ ద్వారా మీ డబ్బును 10 ఎక్కువగా రుణాలు ఇస్తాయని గుర్తుంచుకోండి. మీ డబ్బు బ్యాంకులలో కనుక పెడితే వేరే వాళ్ళకు రుణాలుగా ఇస్తాయి బ్యాంకులు, కానీ మీకు మాత్రం ఎక్కువ వడ్డీ ఇవ్వవు. అలాగే ఆ తక్కువ వడ్డీతో మీ డబ్బుకి తక్కువ వడ్డీతో మా బ్యాంకులో మీ డబ్బును సేవ్ చేస్తూ ఉంటారు. అందుకోసమే మీకు మీరుగా రిస్క్ తీసుకొని మీరు ధనవంతుల్లాగా ఆలోచించినట్లయితే మీరు కూడా షేర్ల మార్కెట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ కానీ, షేర్ మార్కెట్లో కానీ, లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ, గోల్డ్ ఇంకా వేరే రకాలు మీకు ఎక్కడైతే మీ యొక్క డబ్బుకి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే డబుల్గా వస్తుందో, మీరు నిద్రపోయినా కూడా మీ డబ్బు పనిచేస్తుందో దానిపైన మీ డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, భాగం 3 చూసినట్టయితే మిత్రులారా, ఇన్ఫ్లేషన్ సైలెంట్ ఫైనాన్షియల్ కిల్లర్ అని తెలుసుకోండి. ఇన్ఫ్లేషన్ వల్ల మీ యొక్క క్యాష్ విలువ సంవత్సరానికి 2%, 5% తగ్గిపోతుంది. అంటే సిగరెట్ తాగితే మనకు హెల్త్ పోతుందని ఎలా తెలుసుకుంటామో, డబ్బు కూడా మన ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని మనం తెలుసుకోవాలి మిత్రులారా. ఓకే, కానీ ఇన్ఫ్లేషన్ అనేది మీ పొదుపును నెమ్మదిగా తినేస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక టిప్ చూసినట్టయితే సంవత్సరానికి 3% లాగా మీ బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంటే 10 సంవత్సరాలకు మీ డబ్బు విలువ 30% తగ్గిపోతుందని గుర్తుంచుకోండి. అలాగే భాగం 4, సంపన్నులు ఏం కొనుగోలు చేస్తారు? ధనవంతులు తమ డబ్బును యాక్టివ్గా పెట్టుబడిగా ఎందుకు మారుస్తారు? ముఖ్యమైన సంస్థల్లో షేర్లు, రిటర్న్స్ అండ్ డివిడెండ్స్, రియల్ ఎస్టేట్, పాసివ్ ఆదాయం వచ్చేలా వాళ్ళు ఎందుకు డబ్బులు పెడతారు? ఇన్ఫ్లేషన్ ఎందుకు తీసుకుంటారు? అలాగే బాండ్ల మీద, గోల్డ్ మీద, కమోడిటీస్ మీద డైవర్సిఫికేషన్, రిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తారు? ప్రైవేట్ బిజినెస్ అంటూ స్పెషల్ కలెక్షన్స్. ఉదాహరణకు బిలియనీర్స్ వెంటనే క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం కన్నా ఎప్పుడు ఈక్విటీ, ప్రాపర్టీ, బాండ్లు, సిప్లలో డబ్బు ఉంచుతారని గుర్తుంచుకోండి మిత్రులారా. అలాగే భాగం 5, ధనవంతులకు ప్రైవేట్ బ్యాంకింగ్ రిసోర్స్ అని ఉంటుందండి. ఆ ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ప్రైవసీ నుంచి వెల్త్ మేనేజ్మెంట్ వరకు అన్నీ కలిసి వస్తాయి వాళ్ళకి. అందుకోసమే ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బులు బ్యాంకులలో ఉంచరండి. యూనివర్సల్ బ్యాంకింగ్ అంటారు, అంటే పన్నుల తగ్గింపు, డైవర్సిఫికేషన్తో కూడిన విశేష సేవలు. ఉదాహరణ, ప్రత్యేకంగా నిధులను ప్రపంచంలో ఎక్కడైనా డబ్బును పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ప్రైవేట్ బ్యాంకులు. అలాగే భాగం 6 చూసినట్లయితే హ్యాబిట్స్. మై డియర్ ఫ్రెండ్స్, హ్యాబిట్స్ని అలవర్చుకోవడం. అయితే ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారు? ధనవంతులది ఒక పెద్ద టేకింగ్ హ్యాబిట్ ఎలా ఉంటుంది? వాళ్ళకు డబ్బు ఉంటే ఒక చోట నిలిపివేయడం ఎందుకు వాళ్ళు చేయరు? డబ్బు మల్టిప్లై ఎందుకు చేస్తారు? అది వారి కోసం ఎలా పని చేయించుకుంటారు అనేది మనం చూద్దాం. అది ఒక హ్యాబిట్గా వాళ్ళు మార్చుకుంటారు. అలాంటి హ్యాబిట్స్ మనం కూడా అలవర్చుకుంటే సిప్స్లో, స్టాక్స్లో పెట్టుబడి చేయడం అనేది వాళ్ళు అలవర్చుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని రియల్ ఎస్టేట్ నెట్వర్క్ పెంచడం, కాలానికి సహాయపడే పెట్టుబడులు,
ట్యాక్స్ ప్లానింగ్, అదనపు డైవర్సిఫికేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు అవలంబిస్తారు. అందుకే వాళ్ళు ధనవంతులు అవుతారు మిత్రులారా. మీరు కూడా ధనవంతులు అవ్వాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న డబ్బుని కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేలా చూసుకోండి. అందుకో వాళ్ళు అలా చేస్తారు కాబట్టి వారి దగ్గర డబ్బు చాలా డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలా చేసుకుంటారు, కానీ వారు డబ్బు కోసం పనిచేయరండి. డబ్బు వాళ్ళ కోసం పనిచేసేలా చేసుకుంటారు. మీరు కూడా అలాగే థింక్ చేయండి, అలాగే ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి వారు ధనవంతులు అవుతున్నారు, మీరు కూడా అలా మారడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. భాగం 7 చూసినట్టయితే మనం సాధించాల్సిన మార్గం సాధారణ ప్రజలు ఏం చేయాలి అంటే మీరు కూడా సంపన్నుల మార్గాన్ని అనుసరించవచ్చండి. మీరు కూడా సంపన్నుల మార్గాన్ని, అంటే ప్రతి ఒక్కరు కూడా సంపన్నుల మార్గాన్ని అనుసరించవచ్చు. దానికోసం స్మాల్ సిప్స్ శాఖల్లో పెట్టుబడి ఎలా పెట్టాలో లెర్నింగ్ నేర్చుకోవాలండి. ఆ లెర్నింగ్ చేయండి మిత్రులారా. రియల్ ఎస్టేట్లో బిజినెస్లో కాకుండా సక్సెస్ అవ్వడానికి పని ప్రారంభించండి. ఓన్లీ మీ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడ పెడితే రెట్టింపు అవుతుంది, ఎక్కడ పెడితే డబ్బు మీకోసం పనిచేస్తుందని దాని గురించి మీరు నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా గుర్తుంచుకోండి, మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బును బ్యాంకులో ఉంచవచ్చు. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బును బ్యాంకులో మీరు ఉంచవచ్చు, కానీ మంత్ వైజ్ మీరు సంపాదించిన క్యాష్ను రూపాయలుగా పెట్టొద్దండి. రూపాయలుగా సిప్లలో 30% రిలయబుల్ బాండ్లో, అలాగే 40% రియల్ ఎస్టేట్లో, ఇండెక్స్ ఫండ్స్లో, ఇలా మీ డబ్బు దిశని డైవర్సిఫికేషన్ చేయాలండి. అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సుమారు 6 ముస్తాబైన ఎమర్జెన్సీ కరెంట్ ఖాతా డబ్బు తప్పించి మిగతా వెల్త్ పెరిగే మార్గంలో పెట్టుబడి పెట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీరు ధనవంతులు అవుతారని తెలుసుకోండి మిత్రులారా. డబ్బు కష్టపడి సంపాదించాలి, కానీ బ్యాంకులో ఉంచి విలువ కోల్పోయేలా చేయవద్దండి. డబ్బు కష్టపడి సంపాదించాలి, కానీ మీరు సంపాదించిన డబ్బును బ్యాంకులోనే సేవ్ చేసుకోవడం ద్వారా అది ఎవరికి ఉపయోగపడుతుంది? మీరు ధనవంతులు ఎలా అవుతారు? మీరు సంపాదించిన డబ్బును, మీరు సేవ్ చేసిన, మీరు ఆదా చేసిన డబ్బును పెట్టుబడిగా మార్చితే మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి. ధనవంతులు ఎందుకు మరి అలా చేస్తారంటే ఆ విషయంలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చింది అనుకుంటున్నాను. ధనవంతుల్లాగా మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ధనవంతులు డబ్బును ఎప్పుడు కూడా బ్యాంకులలో ఎందుకు పెట్టరు? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తారు? ఎందుకు రిస్క్ తీసుకుంటారు అంటే వాళ్ళు తొందరగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ కోసం, అంటే వారెన్ బఫెట్ ఒక మాట చెప్తాడండి, మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు మీకోసం పనిచేయాలి. దాన్నే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందండి? మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది, సిప్లో వస్తుంది. మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, సపోజ్ ఒక 10 లక్షలు పెట్టి ల్యాండ్ 100 గజాల్లో 200 గజాలు జాగా కొన్నారు ఒక ఏరియాలో, ఓకే. అది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ రేట్ పెరుగుతుందండి. అంటే మీరు నిద్రపోయినా కూడా మీరు డబ్బు పెరుగుతున్నట్టు కదా. అలాగే గోల్డ్, అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా కూడా మీ దగ్గర ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది, కానీ బ్యాంకులో పెట్టడం ద్వారా రెట్టింపు అవ్వదు. అందుకోసం ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకులలో సేవ్ చేసుకోరు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు తెలిసిన ఈ సూత్రాలను అవలంబించుకొని మీ దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్గా మార్చి మీరు కూడా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్గా మారుస్తారో అది మీ యొక్క గ్రోత్కి, మీ యొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు ఈ ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.